వరంగల్ అర్బన్ ఎనుమామల మార్కెట్ లో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యాలయం ఎదుట మిర్చి తగలబెట్టి నిరసన తెలిపారు. మిర్చి ధరలు భారీగా పతనం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాల్కుమార్ అందిస్తారు. బాల్కుమార్, మిర్చి ధరల పతనంపై ఎటువంటి ఆందోళన కొనసాగుతోంది ఎనుమామల మార్కెట్ లో? శిరీష 5 రోజుల మార్కెట్ సెలవుల అనంతరం ఇవాళ మార్కెట్ పునఃప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా రైతులు పెద్ద సంఖ్యలో మార్కెట్ తరలించారు. సుమారుగా 40,000 బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. అయితే ఉగాది కంటే ముందు ఉన్న ధరలతో పోలిస్తే సుమారు క్వింటాల్కు 2 నుంచి 3,000 వరకు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైతాంగలంతా ఆందోళనకు దిగారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రధాన ద్వారాలతో పాటు కార్యదర్శి కార్యాలయానికి తాళాలు వేసి 5 చోట్ల మిర్చిని తగలబెట్టారు. తమకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు, ప్రభుత్వం తమ వైపు చూడడం లేదంటూ ఆవేదన చెందిన రైతన్నలు ఆందోళన కొనసాగిస్తున్నారు. సుమారుగా 2 గంటల నుంచి ఇంకా ఆందోళన కొనసాగుతుంది. రైతుల ఆందోళనతో ఒక్కసారిగా అధికారులంతా విత్తరపోయారు. అక్కడ ఎవరు కూడా ప్రస్తుతం అందుబాటులో లేరు. తమకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి, తమ మార్కెట్ తెచ్చిన సరుకు మద్దతు ధర కల్పించాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. రైతులను సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులతో రైతులు వాగ్వాదానికి తిరిగారు. వారిపై మిర్చి తల్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ముందుకెళ్లామని వారిపై మిర్చి తల్లి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, లేని పక్షంలో తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. శిరీష, అయితే బాల్కుమార్, ఇక్కడ రైతుల ఆగ్రహావేశాలు అర్థం చేసుకోదగ్గవి. అయితే పోలీసులు కంట్రోల్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అలాగే స్థానిక అధికారులు అందుబాటులోకి వచ్చారా? శిరీష, గత 5 రోజుల తర్వాత మార్కెట్ ప్రారంభమైంది. అధికారులకు కూడా ముందస్తు సమాచారం ఉంది. ఈ రోజు ఇట ధరల పతనం అయితే పెద్ద స్థాయిలో ఆందోళన జరుగుతాయనే ఒక సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. దాదాపుగా 5 సిఐలు, ఒక ఏసీపీతో సహా అందరూ కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. మార్కెట్ అధికారులు కూడా ఉదయం నుంచి మార్కెట్ మిర్చి ధరలు ప్రకటించే వరకు అక్కడే ఉన్నారు. అయితే ధరలు ఒక్కసారిగా పతనం కావడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు కూడా అక్కడి నుంచి పలాయనం సిద్ధగించారు. కేవలం పోలీసు అధికారులు రైతులతో సమావేశమయ్యారు. రైతుల్ని సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు మాత్రం తమ కడుపు మంటను చల్లార్చుకోవడానికి ఆందోళన దిగాము, తమ వైపు ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదు అని చెప్తున్నారు. ఈ వారం వ్యవధిలోనే ఈ సంఘటన రెండోసారి ఇలా మిర్చిని తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేసడం, పోలీసులపై మిర్చి చల్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గరికి రావద్దు, తమ ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలా, అప్పటి వరకు తమకు అవకాశం ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ బాల్కుమార్.